26th సెప్టెంబరు ఇన్స్పెక్షన్కి వస్తున్నాము, మీరు జాగ్రత్త పడండి, ఆ అమ్మాయి మళ్ళీ కంప్లైంట్ ఇచ్చింది కలెక్టర్కి వచ్చి అని ఒక ఇన్ఫర్మేషన్ అక్కడ వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఎవరికి ఇచ్చేసారు, లేయర్స్ వాళ్ళకి ఇచ్చేసారు. కానీ ఎవరో ఒకరు మంచోళ్ళు ఉంటారు కదన్న. నాకు కూడా అదే డిఎంఎన్హెచ్ఓ ఆఫీస్ నుంచి, మేడం మీరు ఎంత ఫైట్ చేసినా లాభం లేదు, ఈరోజు వాళ్ళు ఇన్స్పెక్షన్కి వెళ్తున్నారు కొంచెం చూసుకోండి అని చెప్తే మార్నింగ్ 11 నుంచి ఈవినింగ్ 7 వరకు వెయిట్ చేస్తూనే ఉన్నాను ఒక కార్నర్లో నించొని. నేను మా అన్నయ్య, ఎందుకనంటే వాళ్ళు నన్ను ఒక బ్లేమ్ చేశారు కదా బ్లాక్మెయిల్ చేస్తుందని, మరి నేను జనాలకి సమాధానం చెప్పుకోవాలి కదా. సో దాని గురించి ఈవెన్ ఫుడ్ కూడా తినకుండా ఎక్కడ మనం అలా వెళ్తే కూడా మిస్ అయిపోతారు అని చెప్పి వాటర్ తాగుతూ, మా అదృష్టం కొద్దీ అక్కడ ఎక్కడో కార్నర్కి గవర్నమెంట్ కార్ ఒకటి ఉంది. సో అదొక ప్లస్ పాయింట్ అయింది మేము వెయిట్ చేయడానికి కూడా. సో వెయిట్ చేస్తే 8 o'clock గవర్నమెంట్ కార్ వచ్చి ఆగింది అక్కడ. ఏ టైంకి? పొద్దున్న సాయంత్రం 8 ఈవినింగ్ 8 నైట్ 7 o'clock క్లోజ్ అయిపోయే క్లినిక్కి 8 o'clock ఆఫీసర్స్ ఎట్లా వస్తారు? ఇక్కడ క్లియర్గా డిఎంఎన్హెచ్ఓ శ్రీనివాస్ అండ్ అక్కడ తన పక్కన సిసి గిరినాథ్ ఇంకా వీళ్ళందరూ వచ్చారు. సో పైకి వెళ్ళి ఎప్పుడు 26th సెప్టెంబర్ 2024 పైకి వెళ్ళారు. మళ్ళీ 9 o'clock కిందకు వచ్చారు. సరే ఇన్స్పెక్షన్కే వెళ్ళారే అనుకుందాం, నాకు ఇది డౌటే, అక్కడ ఇన్స్పెక్షన్ జరిగిందని నేను నమ్మను, అనుకుందాం. జరిగినప్పుడు పక్కన అసలు ఎండి రావాల్సిన పని ఏంటి? సుధీర్ అన్న వ్యక్తి నవ్వుకుంటూ చక్కగా ఇలా మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ వీడియోలో ఉంటుంది, నవ్వుకుంటూ కిందకు వచ్చి వాళ్ళని సాగనించారు.